జూలై మొదలైనప్పటి నుంచి చలికాలం వచ్చే వరకు అంటే నవంబర్ వరకు మంచి ఫ్లవరింగ్ వచ్చే మొక్కల్లో మందారం మొక్క ఎప్పుడూ ప్రత్యేకమైంది, మొదటి స్థానంలో ఉంటుంది. జూన్ నుండి మనకు వర్షాలు పడడం మొదలవుతుంది కదండి. ఇంకా పువ్వులు కూడా బాగా రావడం మొదలవుతాయి. నా మందారం మొక్కల్లో పువ్వులు మొగ్గలు చూసారా అండి, ఎంత చక్కగా బాగా విచ్చుకుంటున్నాయో. అంటే సీజన్ స్టార్ట్ అయింది కదా, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఈ మొక్కలకు తీసుకోవాల్సిన కేరు, ఇవ్వవలసిన ఫెర్టిలైజర్, ఇంకా టిప్స్ ఇవన్నీ కూడా చక్కగా ఫాలో అవుతే మనము నవంబర్ వరకు చక్కగా వీటి నుంచి ఫ్లవర్స్ అయితే తీసుకోవచ్చండి. సో ఈరోజు వీడియో మందారం మొక్కకు ఈ టైంలో అంటే ఈ జూలైలో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవ్వవలసిన ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. మందారం మొక్కలకు ఎక్కువ శాతం నేను ఇంట్లోనే వేస్ట్గా ఉండే మెటీరియల్స్ నుంచి తయారు చేసిన ఫెర్టిలైజర్సే ఇస్తూ ఉంటానండి. మనం వేస్ట్ అని పడేసే వాటిల్నే నేను ఎక్కువగా ఫెర్టిలైజర్గా తయారు చేసుకొని ఇస్తూ ఉంటాను. వాటి ద్వారా అంటే మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. మనం పడేసే వస్తువుల్లో కూడా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి, ఫెర్టిలైజర్స్ కూడా ఉంటాయి. వాటిని ఉపయోగించి ఈ మొక్కలకు చాలా చక్కగా ఫ్లవర్స్ తీసుకోవచ్చు. అలాంటి ఫెర్టిలైజర్ని తయారు చేసి ఈరోజు మీకు చూపిస్తానండి. దానితో పాటు ఇంపార్టెంట్ టిప్స్ కూడా మీకు తెలియజేస్తానండి. ఎందుకంటే మందారం మొక్కకు కేవలం ఫెర్టిలైజర్ ఇస్తేనే సరిపోదు, దాంతోపాటు చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఈ మొక్క వేసవి కాలపు మొక్క అండి. అంటే ఎండని బాగా ఇష్టపడే మొక్క కాబట్టి 6-7 గంటలైనా సూర్యరశ్మి తగిలే చోట ఈ మొక్కను ఉంచాలి. అలా కాకుండా నీడలో ఉంచితే కేవలం మొక్క మాత్రమే ఉంటుంది, మొక్కలు పూలు రావు. అందువల్ల కనీసం 5-6 గంటలైనా ఎండ తగిలేలా చూసుకోండి. సెకండ్ టిప్ ఏంటంటే, ఈ మొక్క ఫ్లవర్స్ పొద్దున్నే విచ్చుకుంటాయి కదండి, సాయంత్రానికి అయితే ముడుచుకుపోతాయి. వాటిని వెంటనే తొలగించాలి. వాటిని తొలగించడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ మొక్క తన శక్తిని అంతా పెరుగుదలకు ఉపయోగిస్తుంది. అందువల్ల మొక్క గ్రోత్ బాగుంటుంది, ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. థర్డ్ టిప్ వచ్చేసి ప్రూనింగ్ అండి. ఇప్పటి వరకు మీ మొక్కను ప్రూనింగ్ చేయకుండా ఉంటే ఇప్పటికైనా ప్రూనింగ్ చేసుకోండి. అది హార్డ్ ప్రూనింగ్ అయినా పర్వాలేదు, లేదా సాఫ్ట్ ప్రూనింగ్ అయినా పర్వాలేదు. ప్రూనింగ్ చేయడం వల్ల ఎక్కువ కొమ్మలు వచ్చి మొక్క బుషిగా పెరుగుతుంది. దానివల్ల ఫ్లవర్స్ అనేది మనకి ఎక్కువగా వస్తాయి. లాస్ట్ టిప్ అండి, సీక్రెట్ ఫెర్టిలైజరు, లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. ఇప్పుడు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేసుకున్నానో చూపిస్తాను. అది కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేసుకున్నానండి. దీనికోసం ఫస్ట్ ఒక 1 లీటర్ వాటర్ని అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఆవాల చెక్క ఉంటే తీసుకోండి, లేదంటే ఇంట్లోనే ఆవాలు ఉంటాయి కదండి, వాటిని కూడా మిక్సీ చేసి ఆ పౌడర్నైనా ఉపయోగించవచ్చు. లేదు అంటే మనకి ఇవైతే అన్నీ కూడా ఆయిల్ తీసిన చెక్కలు ఆన్లైన్లో అయితే దొరుకుతున్నాయండి. కేక్ రూపంలో దొరుకుతుంది, అలాగే ఇలాగా మస్టర్డ్ కేక్ పౌడర్ రూపంలో కూడా దొరుకుతుందండి. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. దీన్ని ఇంకా శక్తివంతంగా తయారు చేసుకోవాలంటే దానికి మనకు అవసరమైనవి చూస్తున్నారు కదండి, అరటి తొక్కల పౌడర్ అండి. మనము తిన్న తర్వాత అరటి తొక్కలు ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఎండలో ఎండబెట్టుకుంటే చక్కగా డ్రై అయిపోతాయి. వాటిని మిక్సీ పట్టేసి ఇలాగా పౌడర్ రూపంలో చేసుకొని నేను స్టోర్ చేసుకుంటానండి. దీన్ని నేను ఒక 2 స్పూన్లంతా కలుపుకుంటున్నాను. అరటిపండు తొక్కల్లో పొటాషియం అనేది రిచ్గా ఉంటుందండి. దీన్ని యాడ్ చేయడం వల్ల ఈ పొటాషియం అనేది ఫెర్టిలైజర్కు యాడ్ అవుతుంది. ఇంకా ఇందులో చాక్ పీసులను కూడా యాడ్ చేస్తున్నానండి. దీంట్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనము చక్కగా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఈ 1 లీటర్ ఫెర్టిలైజర్కి ఒక చాక్ పీస్ అయితే నేను కలుపుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఈ ఫెర్టిలైజర్ను మనం ఓవర్ నైట్ సోక్ చేస్తాం కనుక చక్కగా ఫర్మెంటేషన్ అవ్వడం కోసం అయితే కొద్దిగా బెల్లంను కలుపుకుంటున్నానండి. ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు అవన్నీ ఒకదానికొకటి కలిసే విధంగా చక్కగా ఒక కర్ర సాయంతో ఇలా కలిపేసుకోండి. ఇక 4వ వస్తువుగానైతే చెక్క బూడిద అండి. అంటే మనం ఏదైనా కర్రలను కాల్చినప్పుడు అందులో వచ్చే ఈ బూడిద ప్లస్ చిన్న చిన్న బొగ్గులు అన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. మనం సిటీలో అయితే ఇస్త్రీ వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవచ్చండి, ఊర్లలో అయితే ఈజీగా దొరుకుతుంది. ఇవన్నీ కలిపి ఒక మోస్ట్ పవర్ఫుల్ ఫెర్టిలైజర్ని అయితే ఈరోజు నేను తయారు చేసుకున్నాను. ఇది ఎంత ఇవ్వాలంటే, పెద్ద మొక్కలకైతే ఒక 2-3 ఇయర్స్ మొక్కలకైతే 200 ml వరకు ఇవ్వచ్చండి. చిన్న మొక్కలకైతే తక్కువగా ఇవ్వండి. నేనైతే ఆల్రెడీ దీన్ని తయారు చేసి పెట్టుకున్నానండి, మీకు చూపించడం కోసం ఇప్పుడు వీడియోలో మళ్ళీ తయారు చేసుకున్నాను.
ఇది చూసారు కదండి, ఫెర్టిలైజర్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఓవర్ నైట్ సోక్ చేసుకొని అయినా మొక్కలకు వాడుకోవచ్చు, లేదంటే 2 డేస్ ఫర్మెంట్ చేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇంకా మైక్రోబ్స్ అనేది చక్కగా ఇంక్రీజ్ అయ్యి ఎక్కువ పోషకాలు అయితే మన మొక్కలకు అందుతాయండి. ఇది ఇలాగే మొక్కలకైతే ఇవ్వకూడదండి. చక్కగా మనం డైల్యూట్ చేసుకొని మొక్కలకు ఇవ్వాల్సి ఉంటుంది. 1 లీటర్ వాటర్‌కి ఇంకొక 5 లీటర్స్ వాటర్ కలుపుకొని మొక్కలకు ఇవ్వాలండి. ఇది 2 లీటర్స్ ఫెర్టిలైజర్ అండి నేను తయారు చేసుకున్నది. దీంట్లో నేను ఇంకా 10 లీటర్స్ వాటర్ అయితే కలుపుకుంటున్నాను. కలుపుకొని మొక్కలకైతే ఇస్తానండి. ఇది మిగిలిపోతే మిగతా మొక్కలకు, ఫ్లవరింగ్ ప్లాంట్లకి, ఫ్రూట్ ప్లాంట్లకి అన్నిటికి కూడా ఇవ్వచ్చు. మంచి పవర్ఫుల్ ఫెర్టిలైజర్ అండి. ఇలా తయారు చేసుకున్నది ఇంకా మిగిలితే స్టాక్ కూడా పెట్టుకోవచ్చండి. ఇది పాడయ్యే వస్తువు కాదు. సో ఇంత మంచి ఫెర్టిలైజర్ని మొక్కలకు ఇవ్వడం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి. మంచి ఫ్లవర్స్, మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి. ఇంకా ఫ్లవర్ సైజు కూడా పెద్దదిగా ఉంటుంది. ఈరోజు వీడియోలో నేను చూపించిన పవర్ఫుల్ ఫెర్టిలైజర్తో పాటు నేను ఇచ్చిన టిప్స్ కూడా ఫాలో అయితేనే మీకు మంచి రిజల్ట్ అనేది అయితే వస్తుందండి. ఓన్లీ ఫెర్టిలైజర్ ఇచ్చేసి కూర్చుంటే మీకు మొక్కలకైతే రిజల్ట్ రాదండి. టిప్స్ ఫర్ ఫెర్టిలైజర్ 2 కలిస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్.